కాదా? రైతు బంధు ఉండాలన్నా? ఖచ్చితంగా ఉండాలన్నా? ఉండాలంటే ఒకసారి చేయలేవటరు అందరూ. రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. 10,000 ఉన్న రైతు బంధు ఎకరానికి 16,000 అవుతుంది. ఎప్పుడైతుంది? ఇక్కడ రెడ్డి నాయక్ గారు గెలిస్తే అవుతుంది. అంతే కదా? ఎందుకంటే ఎవడైతే యుద్ధం చేస్తాడో వాని చేతిలో కత్తి పెట్టాలి. కత్తి కొనికిచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే చేస్తాడా? జరుగుతుందా? రైతు బంధు వేస్ట్ అనే కాంగ్రెస్ వాడు వస్తే మునిగిపోతాం. వాళ్ళు వేస్ట్ అనే చెప్తారు, దుబారా అని చెప్తున్నారు. మరి ఇలా రైతు బంధు ఉండాలంటే ఇక్కడ రెడ్డి నాయక్ గారు గెలవాలి. అంతే కదా? అట్లనే పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు, 24 గంటల కరెంటు ఫుజుల్గా ఇస్తున్నాడు కేసీఆర్, వేస్ట్. 3 గంటలైతే చాలు అని చెప్తున్నాడు. మా గవర్నమెంట్ వస్తే 3 గంటలు ఇస్తామని చెప్తున్నాడు. 3 గంటలకు పొలాలు పారుతాయా? పారుతాయమ్మా? ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి కరెంటు. 24 గంటలు ఉండాలంటే కూడా రెడ్డి నాయక్ గారు గెలవాలి, లేకపోతే సాధ్యం కాదు. వాడు గెలిస్తే అట్లా సాధ్యం, వాడు తీసేస్తా అంటుండు, 3 గంటలు ఇస్తా అంటుండు. మరి 3 గంటలకు ఎట్లా వాడుతుందిరా పొలం అని అడిగితే రైతులు 10 HP మోటార్ పెట్టుకోవన్నట్టు. ఉంటుందా రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP తప్పితే 5 HP ఉంటుంది. 100 కోట్లకు ఎవరికోకనికి 7.5 ఉంటుంది, అంతకుమించి ఉండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి. 30 లక్షలు. ఈ 30 లక్షల 10 HP మోటార్లు మార్చానంటే 30,000 కోట్లు కావాలి. మరి పైసలు ఎవడిస్తాడు? మన అయ్యిస్తాడా? ఏడికెళ్ళి వస్తాయి ఇవి? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఉండనీయే కాదు. దీన్ని మేము 3 గంటలు పెడతాం, నువ్వు 10 HP పెట్టుకోవాలి అంటే ఎగబెట్టే ముచ్చట అన్నట్టు. కుల్లా చెప్తున్నారు వాళ్ళు. నేను దుబారా చేస్తున్నాను చెప్తున్నారు. మేము ప్రజల కోసం అని మేము ఇస్తుంటే దాన్ని దుబారా అంటున్నారు. ఒక ఆయన కర్ణాటకకి వెళ్ళొచ్చిండు, పెద్ద మనిషి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అక్కడ కేసీఆర్ మేము ఎంత గొప్ప వాళ్ళమో తెలుసా? కర్ణాటకలో